ఉత్తరప్రదేశ్ ఎలక్షన్‌లో కీలకం ఏంటంటే, వారణాసిలో నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నటువంటి సందర్భం. ఈ టైంలో లోక్‌తంత్ర సర్వే ఏజెన్సీ తాజాగా చెప్తున్నటువంటి అంచనాలు ఏంటంటే, ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఏకంగా ఎన్‌డీఏ 77 స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నారు. టోటల్‌గా 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్‌లో 77 గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ కేవలం 3కి పరిమితం అవుతుందన్నటువంటి అంచనా వేస్తున్నారు. 2024లో వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ 52 ఎన్డీఏకి వస్తాయంటే 52% ఓట్లు వస్తాయంటే 51% ఓట్లు వచ్చినాయి. 36% ఐఎన్డీఏకి వస్తాయంటే 26% వచ్చినాయి. 12% వస్తాయి అనుకుంటే 23%. ఇప్పుడు టోటల్గా చూస్తే ఈ ట్రిప్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, లోక్సభలో 51% క్రిందటిసారి వస్తే ఈ దఫా 52% వస్తాయని, ఐఎన్డీఏ కూటమి క్రిందటిసారి 26% ఓట్లు వస్తే ఈ దఫా 36% ఓట్లు, అంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని, ఇతరుల ఓట్ల పర్సంటేజ్ అంటే బీఎస్పీది తగ్గుతుంది అనుకుంటా 23% నుంచి 12%కి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. టోటల్గా చూస్తే ఉత్తరప్రదేశ్లో మాత్రం భారీ స్థానాలు సాధిస్తే ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీకి డోకా ఉండదు.